నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చాలా మందికి ఫేస్ రీడింగ్ అంటే జ్యోతిష్యులు ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటారు. కానీ మీరు అన్నట్టుగా ఫేస్ రీడింగ్ అనేది పూర్వకాలం నుంచి ఉంది, ఓపెన్గా చెప్పాలి అంటే. కానీ మీలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే వాయిస్ రీడింగ్ కూడా. అండ్ ఫేస్ రీడింగ్కి వాయిస్ రీడింగ్కి చాలా తేడా ఉంది. కానీ ఫేస్ రీడింగ్ అనేది ఇప్పుడు లైఫ్ కోచ్ కానివ్వండి, లేకపోతే ఒక మోటివేషన్ స్పీకర్, బాగా చదువుకున్న వాళ్ళు చెప్తే ఒక రకంగా తీసుకుంటారు జనాలు, ఒక జ్యోతిష్యులు చెప్తే ఇంకో రకంగా తీసుకుంటారు. ఎందుకని ఇలా పర్సన్స్లో తేడా అనేది వస్తుంది అంటారు? యాక్చువల్లీ ఫేస్ రీడింగ్ అనేది ఏన్షియంట్ సైన్స్. ఓకే, సో చాలా కాలం నుంచి ఉంది ఫేస్ రీడింగ్. ఓకే, కానీ చాలా మందికి తెలియదు అంతే. ఇక్కడ నెగిటివ్ నాలెడ్జ్, పాజిటివ్ నాలెడ్జ్ అనేది నాలెడ్జ్ ఇస్ సేమ్, కాకపోతే దాన్ని వాడుకునే విధానం. జ్యోతిష్యులను ఎంతోమంది గొప్పవాళ్ళు ఉండారు, వాళ్ళు ఫేస్ రీడింగ్ కరెక్ట్గా చెప్పి హోప్ ఇచ్చేవాళ్ళు ఉండారు. ఇంకొంతమంది ఫేస్ రీడింగ్ చెప్తాను అని చెప్పి తర్వాత వాళ్ళకి టెన్షన్ ఇచ్చి అలా చేసిండే వాళ్ళు కూడా ఉండారు. సో అందువల్ల ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ దాన్ని వాడుకునే విధానం వేరే, అంతే తప్ప ఇక్కడ జ్యోతిష్యులు ఒకలాగా చెప్తారు, లైఫ్ కోచ్లు ఒకలాగా చెప్తారు అనేది ఏం లేదు. కాకపోతే ఒక లైఫ్ కోచ్ ఫేస్ రీడింగ్ చెప్పేదే చాలా రేర్. అంటే ఫేస్ రీడింగ్ అస్ట్రాలజీలో ఆ సబ్జెక్ట్లోనే ఉంది ఫేస్ రీడింగ్. అవును, లైఫ్ కోచ్లో అది లేదు. లైఫ్ కోచ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో స్పెషలైజ్డ్ అంటారు. ఒకరు టైం మేనేజ్మెంట్, ఒకరు పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇలా ఉంటుంది. కొంతమంది ఎవరైనా చెప్తారు ఫేస్ రీడింగ్, అట్లా ఉంటుంది. సో అందువల్ల జ్యోతిష్యం చెప్పేవాళ్ళంతా నెగిటివ్ అని చెప్పలేము. ఒక్కొక్కరు బాగానే చెప్తారు. వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి ఆ సబ్జెక్టే ఉంటుంది, ఫేస్ రీడింగ్ గురించి సబ్జెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి వచ్చే సందేహం ఏంటంటే సార్, అసలు నిజంగానే ఒక ఫేస్ చూసి వాళ్ళ గుణాలు ఏంటో చెప్పేయచ్చా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నమ్మాలా నమ్మకూడదా అనేది. సో మీరు బాగా చదువుకున్నారు, ఎడ్యుకేషన్ కాబట్టి అసలు నమ్మచ్చు అంటారా, నమ్మకూడదు అంటారా? నమ్మచ్చు మేడం, ఫేస్ రీడింగ్ నమ్మచ్చు. కాకపోతే ఎంత కరెక్ట్గా చెప్తా ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫేస్ రీడింగ్ అన్నప్పుడు కొందరు ఫేస్ చూడండి, చూసిన తక్షణమే ఎవరైనా జడ్జ్ చేసేయచ్చు, వీళ్ళు సాఫ్ట్ నేచరు అని, కొంచెం ఈజీ. ఇంకొంతమంది బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు పురాణాల్లోకి పోండా, మహాభారతం, శ్రీకృష్ణ ఎప్పుడైనా కోప్పడిండే చూసిండారా? నో. అంటే ఆ ఫేస్ అలాగే ఉండాలి అని క్రియేట్ అయింది. ఓకే, ఎప్పుడు కామ్ మైండ్ సెట్తో ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి శ్రీకృష్ణ. దుర్యోధన నవ్వింటది ఎప్పుడన్నా మనకు గుర్తొస్తుందా? నో. శకుని చూసిన తక్షణం ఒకలాగా తెలిసిపోతుంది. సో అప్పుడు మీరు చూస్తే మహాభారతంలో మన వినేది చాలా గుర్తు పెట్టుకుంటూ ఉంటాం, వినేది చూసింది. సో మనం వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మనం విన్నాం కాబట్టి అది ఊహించుకోలేకపోతున్నామేమో. అవును, మేబీ. సో ఎలా అంటే నార్మల్గా ఫొటోస్లో ఈవెన్ సినిమాస్ తీసేటప్పుడు చూడండి, దుర్యోధన్కి ఇలాంటి వ్యక్తే సూట్ చేసే ట్రై చేస్తారు. శ్రీకృష్ణ అన్నప్పుడు ఎన్టీఆర్ గారు ఎందుకు అన్ని శ్రీకృష్ణగా ఒక పర్ఫెక్ట్ అనిపించేలాగా ఉండిన కాలం అట్లంతా ఎందుకు ఆయా అంటే బేసికలీ మనము పురాణాల్లో ఎవరినే ఊహించుకొని ఆ క్యారెక్టర్నే ఊహించుకోండి. తెలుసో తెలియకో వాళ్ళ ఫేస్ దానికి మ్యాచ్ అయ్యేలాగానే ఉంటుంది అప్పుడు కూడా. సో ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అనేది అందుకే. ఓకే, సో ఫేస్ ఎప్పుడు వాళ్ళ గురించి చెప్తుంది. కాకపోతే ఒక 10% చెప్పేసి లేనిపోని అంతా మిక్స్ చేసి చెప్పి అప్పుడు వాళ్ళకి భయపెడితే అది రాంగ్ వే, అది ఎప్పుడూ చేయకూడదు. ఇప్పుడు నేను చెప్తాను ఫేస్ రీడింగ్ 90% వరకు చెప్తా, కొందరు 98% అంటారు, కొందరు 80% అంటారు. అక్కడ కైన్ మిటా నేను ఏదో వాళ్ళ వీక్నెస్ పెట్టి, లేదు ఇట్లా అయిపోతే రేపు మీకు ప్రాణగండం ఉంటుంది, ఇట్లా చేయాలా, అది ఇది ఏమేమో అని చెప్పేసినాడు, వాళ్ళకి భయం వస్తుంది. భయం ఫస్ట్ నమ్మకం తెప్పించుకొని తర్వాత ఆ భయాన్ని క్యాష్ అవుట్ చేసుకోవడం అది రాంగ్. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అందుకే చాలా మందికి ఆ నమ్మకం వెళ్ళిపోతుంది. ఓకే, నాకు ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే చాలా మంది ఇంటర్వ్యూస్కి కానీ లేకపోతే ఏమైనా కొత్త పర్సన్ని చూసినప్పుడు వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఆయన ఫేస్ చూస్తే కోపిస్ట్ ఇలా ఉన్నాడు, లేదా సాఫ్ట్ నేచర్ ఉన్నట్టుంది, మన పని ఈజీగా అయిపోతుంది అన్నట్టు. మరి దాని గురించి ఏమంటారు? సో నార్మల్గా అదే చెప్పాను కదా, ఒక 10 to 20% కొంతమందిలో జడ్జ్ చేయొచ్చు. కానీ ఇన్నర్ క్వాలిటీస్ ఏముంది అది జడ్జ్ చేయాలా అంటే డెఫినెట్లీ ఫేస్ రీడింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఎలా అంటే నార్మల్గా ఫస్ట్ ఒక వ్యక్తి ఇమీడియట్గా కనిపించేదే లాస్ట్ 1 year నుంచి 2 years ఎలా ఉన్నారు. స్ట్రెస్లో ఉంటే ఆ ఫేస్లో ఈజీగా తెలిసిపోతుంది. చాలా సంతోషంగా ఉంటేనూ ఫేస్లో తెలుస్తుంది. ఓకే,
మీరు వినిండొచ్చు, ఆడవాళ్ళు మక్కంలో చూడి కళ ఉంది అవును. అంటాను. కొంతమందికి చూడండి పెళ్ళి ఉంటుంది, పెళ్లి టైంలో మక్కంలో ఎంత కళ ఉంది అండి, ఒక 5-6 ఇయర్స్ అయిన మీద ఆ కళ ఏమీ మిస్ అయిపోయి ఉంటుంది. ఉమ్. ఎంత మేకప్ వేసినా, ఎంత ఎంత బాగా రెడీ కొంతమందికి అయినా కానీ ఏమో మిస్ అయింది అనేలాగా ఉంటుంది. కారణం అన్ని సంవత్సరాలు స్ట్రెస్ లో ఉంటారు వాళ్ళు, ఓకే ఆ కళ వెళ్ళిపోయా. సార్ నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, అంటే ఇన్ని సంవత్సరాలు స్ట్రెస్ లో ఉన్నారు అని అంటున్నారు కదా, కొంతమంది అప్పటికప్పుడే ఫేస్ డల్ అయిపోతుంది, అంటే ఎలాంటి టెన్షన్స్ లేకపోయినా కూడా ఫేస్ లో కళ అంటూ ఉండదు, మరి దానికి ఏమంటారు? సో ఫేస్ లో కళ అప్పుడు డౌన్ అయినా సడన్ గా పొద్దున్నే కళ ఉండే ఈవినింగ్ డౌన్ అయిపోయి అట్లా అయ్యలేదు. ఎప్పదు అంతే ఫేస్ రీడింగ్ లో ಅಥವಾ ఫేస్ లో కళ కొన్ని మంత్స్ ప్రాసెస్ అది. ఓకే ఓకే, ఒక రోజులో అప్ అండ్ డౌన్ అయ్యలే. అప్ అండ్ డౌన్ అయ్యేది ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్స్ చూసేస్తాం. ఎక్స్ప్రెషన్ చూసేసి పొద్దునే నవ్వుతా ఉండే మనిషిని రాత్రి ఏడ్స్తా ఉండే మనిషిని చూస్తున్నాడు, కళ తక్కువ అయిపోయింది అనుకుంటాం. కళ అంటే అది కాదు, వాళ్ళు నిద్రపోతా ఉన్నా ముఖం చూస్తే ఏదో ఒక సంథింగ్ పాజిటివ్ ఫీల్ అవుతారు చూడి, అది కళ అంతే. అది డౌన్ అయ్యాకే దాదాపు 2 years పడుతుంది. అది రీబిల్డ్ అయ్యేదానికి 3 years పడుతుంది. మీరు అన్నట్టుగా చాలా మంది అప్పుడు కళ ఉండే ఇప్పుడు లేదు ఏమైంది అన్నట్టుగా అడుగుతూ ఉంటారు. సో దానికి రీజన్ ఇదే అంటారు. అయితే స్ట్రెస్ వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొంతమంది చూడండి అదంతా ఒక 50-60 years బ్యాక్ చూడండి, మీ అమ్మమ్మ కావచ్చు, మీ నాన్నమ్మ కావచ్చు, వయసు అయింటుంది, అంత ఫేస్ పైన ఫుల్ రింకల్స్ వచ్చింటుంది, అయినా కళ తగ్గిండేలే వాళ్ళకి. అన్ని సంవత్సరాలు దాన్ని మెయింటైన్, కళ అనేది మెయింటెనెన్స్. అదొక కలర్ కాదు, లేకపోతే ముడతలు ఇదేవి కాకుండా ఆలోచించే విధానం. రైట్. ఓకే, ఎప్పుడు ఎలాంటి సమస్యలైనా ఉన్నాయి, నేను ఆరాంగా కూల్ గానే ఉండాలి అంటే వాళ్ళ కళ ఎక్కడికి పోదు. ఇంకొంతమంది ఒక్క సమస్య వస్తే చాలు ఫుల్ డౌన్ అయిపోతారు, బాగా టెన్షన్ తీసేసుకుంటారు బ్రెయిన్ కి, హార్ట్ కి. కొంతమందికి అనారోగ్యమైనప్పుడు కళ వెళ్ళిపోతుంది వాళ్ళ నుంచి. అట్లాను చూసిండొచ్చు, అయ్యో ఎంత కళగా ఉండే చూడి ఎట్లా అయిపోయింది అనారోగ్యమైనప్పుడు. సో అందుకే వాళ్ళు టెన్షన్ తీసుకున్నంతను వాళ్ళలో ఉండే ఆ పాజిటివిటీ పడిపోతూ ఉంటుంది. అప్పుడేమవుతుంది, ముఖంలో కళ వెళ్ళిపోతుంది. అది ఈవెన్ మగవాళ్ళకు కూడా కళ ఉంటుంది. ఓకే, సో కాకపోతే అది అంత గమనించలే ఎవరు, మగవారిలో అంతగా గమనించలేము అన్నట్టుగా మీరు అన్నది నిజమే. ఎక్కువగా ఈ మాట మనం ఆడవాళ్ళకి సంబంధించి వింటూ ఉంటాం. అవును, ఇప్పుడు ఆడవాళ్ళకి కళ ఉండేవాళ్ళు ఈ కలర్ ఉండారు అనేది వచ్చలే. ఒక రీసెంట్గా ఒక ఆఫ్రికన్ లేడీ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక వీడియోలో, ఆమెకి ఎంత బాగుంది కళ అంటే చాలా బ్లాక్గా ఉండారు. సో చూసిన తక్షణము ఏమీ అనిపించలే, వాళ్ళు మాట్లాడుతూ ఉండే చూస్తున్నాడు మక్కంలో ఎంత బాగుందప్ప కళ అనిపించే. అంటే కలర్కి కళకి అందంకి కళకి సంబంధమే లేదు. కలరు, అందము, కాస్ట్యూమ్స్ కావచ్చు, మనం ఉండే లైఫ్ స్టైల్కి కళకి ఏ సంబంధము లే. వాళ్ళు పల్లెలో ఉండారా, బంగ్లాలో ఉండారా, సిటీలో ఉండారా, గుడ్స్ ఇంట్లో ఉండారా, నో మ్యాటర్. కళ అంటే మన ఆలోచించే విధానం, మనం ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము, ఎంత హ్యాపీగా ఉంటాము, అదే కళ అంతే. సో చాలా మంది అది మిస్ అయిపోతూ ఉంటారు. అందువల్ల చిన్నపిల్లలు చూడండి, ఎవరినైనా చూడండి ముఖంలో కళ మిస్ అయ్యాలి. 1 year అయ్యేపాటికే బేబీ, ఏ బేబీ అన్నా చూడండి 1 year to 5 years స్కూల్కి పోతారు కదా, అక్కడి నుంచి తెలుస్తుంది బేబీ మొదలు ఎంత క్యూట్ గా ఉండే, ఇప్పుడేమో డౌన్ అయిపోయింది. పిల్లలకి కళ ఉంటుంది. ఎలా అంటే వాళ్ళు ಯಾವ స్ట్రెస్ తెలియదు వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళతో. సో మనలో పాజిటివ్ ఉన్నంత వరకు మన ఫేస్ అనేది గ్లోయింగ్ గా కాకుండా కళగా కూడా ఉంటుందని చెప్పచ్చు. కొంతమంది ఎంత నల్లగా ఉన్నా, ఇందాక మీరు చెప్పినట్టు ఫేస్ లో కళ అనేది ఉంటుంది, కొంతమందిని పాజిటివ్ వేలోకి లాగేసుకుంటూ ఉంటారు. దానికి కారణం ఇదని చాలా మందికి తెలియదు. సో మనం ఆలోచించే విధానం కూడా మన ఫేస్ మీద కనిపిస్తుంది. అంటే చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది, ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ప్రతి ఒక్కరికి క్లియర్ గా అర్థమైందని నా అభిప్రాయం అండి. కరెక్ట్. సో ఆ కళ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికిను, ప్రతి ఒక్కరికి కళ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు కనెక్ట్ అయ్యేది వచ్చి వాళ్ళ థాట్స్ ప్రాసెస్, వాళ్ళు ఆలోచించే విధానం. ఓకే, ఉండే దాంట్లో తృప్తి పడే వాళ్ళకి ఎప్పుడూ కళ ఉంటుంది, లేదా సంతోషంగా ఉండే వాళ్ళకి ఎప్పుడూ కళ ఉంటుంది. దాన్ని ఎప్పుడు మెయింటైన్ చేయడము చాలా ఇంపార్టెంట్. అప్పుడేమవుతుంది, ఖచ్చితంగా మీకు ఆ కళ మెయింటైన్ చేసేకి హెల్ప్ అయ్యాయి ప్రతి ఒక్కరికి. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫేస్ రీడింగ్ అనేది ఇప్పుడు ఏ విధంగా గుర్తిస్తాము అనేది మీరు చెప్పారు. సో ఫేస్లో కళ ఉంటుంది అది ఇది. సో వాళ్ళ గుణాలు ఎలా తెలుస్తాయండి? ఫేషియల్ ఫీచర్స్లో కళ్ళు వచ్చి వాళ్ళ హార్ట్ గురించి చెప్తుంది.
అంటే వాళ్ళ క్యారెక్టర్ ఏమి అని. ముక్కు వచ్చి వాళ్ళ యాటిట్యూడ్ గురించి చెప్తుంది. ఓకే. చెవులు వచ్చి వాళ్ళ లిజనింగ్ స్కిల్స్ గురించి చెప్తుంది. ఓకే. ఫోర్ హెడ్ వచ్చి వాళ్ళ ఈక్యూ అండ్ ఐక్యూ గురించి చెప్తుంది. ఓకే. లిప్స్ వచ్చి వాళ్ళ కమ్యూనికేషన్ గురించి చెప్తుంది. చిన్ వచ్చి వాళ్ళ డిసిషన్ మేకింగ్ ఎబిలిటీ గురించి చెప్తుంది. తర్వాత వాళ్ళు అడ్జస్ట్మెంట్ నేచరా ఎలాంటి వ్యక్తి అనేది చెప్తుంది. అలా ఫేస్ షేప్ ఉంటుంది కదా, ఇది కూడా ఓవరాల్ ఒక వాళ్ళ పర్సనాలిటీ గురించి చెప్తుంది. ఓకే. కానీ ప్రతి వ్యక్తిలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అన్నీ చేంజెస్ అవుతుంది, మైనర్ చేంజెస్ అన్నీ చేంజెస్ అవుతుంది. ఒకటి చేంజ్ కాకుండా ఉండేది ఐస్ ఒకటే. ఆ ఐసే వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్ చెప్పేది. ఓకే. సో 50% మరి ఐస్ చూసే చెప్పేస్తాం, వేరే ఏమీ అవసరం లేదు, మరి ఐస్ చూస్తేనూ చెప్పేయచ్చు. మిగతా 50% రెస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ యాడ్ అవుతుంది. అంటే మీరు ఒక పర్సన్ని చూసి వాళ్ళ గురించి ఎంత % లోపు కరెక్ట్గా చెప్పగలరు అంటారు? సో ఒక పర్సన్ని చూసిన తర్వాత ఒక 5 to 10 సెకండ్స్లో అనలైజ్ అవుతుంది. తర్వాత వాళ్ళ గురించి ఇప్పటి వరకు నేను చెప్పిండే దాంట్లో 75 to 99% ఈవెన్ 100% వరకు చాలా మందికి కరెక్ట్గా చెప్పినాను. సో చాలా మంది 100% కరెక్ట్ అని అన్నారు, 99% కరెక్ట్ అన్నారు. ఓవరాల్ నంబర్ ఆఫ్ పీపుల్ ప్రకారం తీసుకుంటే మోర్ దెన్ 99% పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ మై ఫేస్ రీడింగ్. అండ్ ఇప్పుడు కూడా మేము ఇందాక లాస్ట్ వీడియోలో చూసినట్టు మేము కూడా అసలు ఇంప్రెస్ అయిపోయాం ఒక రకంగా చెప్పాలంటే. సో అలా ఉంది మీ అంటే ఫేస్ రీడింగ్ చెప్పేటప్పుడు నేను రిలాక్స్డ్గా ఉండాలి, లేకపోతే అనాలిసిస్ చేసే కాయాలి. నేను ఏదో స్ట్రెస్లో ఉన్నప్పుడు సార్ ఫేస్ రీడింగ్ ఎట్లుంది వెళ్ళిపో అని చెప్పేస్తే వర్క్ అయ్యాలి. ఒక 5 seconds నేను రిలాక్స్డ్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. నేనే స్ట్రెస్లో ఉన్నప్పుడు కరెక్ట్గా చెప్పలేము. ఓకే. అందువల్ల రిలాక్స్డ్గా ఫేస్ అబ్జర్వ్ చేసేదే చాలా ఇంపార్టెంట్ ఫేస్ రీడింగ్ అనాలిసిస్లో అది. సో అప్పుడే చెప్పినట్లు పురాణాల నుంచి ఉంది, హూ ఇస్ ద బెస్ట్ ఫేస్ రీడింగ్ ఎక్స్పర్ట్ అంటే శ్రీకృష్ణ, ఎవరు కాదు. సో ఆయన ముఖం చూసి ఎవరితో ఎలా ఉండాలి అనేది అప్పుడే డిసైడ్ చేస్తాం. అది ఫేస్ రీడింగ్ అనేది ఏన్షియంట్ ఆర్ట్ అది. ఓకే. సో అది అట్లే చాలా మందికి రీచ్ అవుతూ, అది జ్యోతిష్యం ద్వారా చాలా మందికి రీచ్ అయింది. అవును. సో అది చాలా హెల్ప్ అవుతుంది. సో నిజంగానే ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఫేస్ రీడింగ్ మీద. సో ఈ వీడియో వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయి ఉండొచ్చు అని నా అభిప్రాయం అండి. అవును మేడం. ఎలా అంటే ఈ రోజు రీడింగ్ బుక్స్ కంటే రీడింగ్ పీపుల్ ఇంపార్టెంట్. ఎవరినన్నా అడగండి, బాగుండే వాళ్ళని అడిగితే వీళ్ళ వల్ల బాగా అవుతుంది అంటారు, పడిపోయిండే వాళ్ళని అయితే వీళ్ళ వల్ల బాగా పడిపోతుంది అంటారు. ఈ రోజుల్లో బుక్స్ కంటే మీరు అన్నట్టుగా బుక్స్ కంటే మనుషుల్ని చదివితే మనం గ్రోత్ అవ్వచ్చు అనే మాట నిజం అంటారు. అవును, మనుషుల్ని ఎక్కువ చదవాలి. ఒకటి ఫేస్ రీడింగ్ నేర్చుకోవాలి అంటే నేర్పిస్తాం, లేదా మా సపోర్ట్ తీసుకోవాలి అంటే సపోర్ట్ తీసుకో. సో నేర్పిస్తారు కూడా, ఫేస్ రీడింగ్ నేర్చుకోవచ్చు, ఎవరు కావాలో నేర్చుకోవచ్చు. మేము నేర్పిస్తాము. అట్లీస్ట్ వాళ్ళు అది నేర్చుకున్నాక అప్ టు 50% జడ్జ్ చేయగలరు. చాలా మంది నా క్లయింట్స్కి వాళ్ళకి హెల్ప్ అయింది. ఎంతో కంపెనీ ఓనర్స్, బిజినెస్ పీపుల్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు దీనికి. తర్వాత కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకున్నారు. సో వీళ్ళకి జడ్జ్ చేసేది కొంచెం ఈజీ అవుతా ఉంది అని వాళ్ళే ఫోన్ చేసి మీకు చెప్తూ ఉంటారు, ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఈజీ అవుతుంది జడ్జ్ చేసేదే. సో ఫేస్ రీడింగ్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మాకు తెలియదండి. అండ్ చాలా వరకు ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.